వర్కర్స్, లలిత హెల్పర్స్, ఆంధ్రప్రదేశ్ మినీ అంగన్వాడీ వర్కర్స్ కు వర్కర్స్ అండ్ తక్షణమే హెల్పర్స్ వేతనాలు అసోసియేషన్ పెంచాలి. రాష్ట్ర ఈ ప్రధాన రోజు కార్యదర్శి గుంటూరులోని స్త్రీ ఏఐటిస్ శిశు అంటున్నారు. సంక్షేమ శాఖ ఈరోజు కమిషనర్ కార్యాలయంలో గుంటూరులోని కమిషనర్ కమిషనర్ గారిని కార్యాలయంలో కలిసిన రాష్ట్ర మరి కమిషనర్ ప్రతినిధుల గారిని బృందం కలిసి గుంటూరు రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీ ఉన్నటువంటి ఆఫీసులో ప్రెస్ అంగన్వాడీ మీట్ టీచర్లు, నిర్వహించడం హెల్పర్లు, జరిగింది. మినీ టీచర్ల రాష్ట్ర సమస్యలు వ్యాప్తంగా అంగన్వాడీ ప్రస్తావించడం వర్కర్లు, జరిగింది. హెల్పర్లు, మినీ నేటికి వర్కర్లు అంగన్వాడీ గత 50 టీచర్లు సంవత్సరాల నుండి 1,60,000 మంది నేటి వరకు స్ట్రైక్ అతి చేసి తక్కువ గౌరవ స్ట్రైక్ వేతనాలతో చేసి పనిచేస్తున్నప్పటికీ సంవత్సరమైన సందర్భంలో స్ట్రైక్ చేసి ఇప్పటికీ మా సంవత్సరం సమస్యలు పరిష్కారం కాలేదని నేటికి తక్షణమే వేతనాలు ముఖ్యమంత్రి పెంపు గారు, విషయము మా శాఖ ఎలక్షన్ మంత్రివర్యులు, కంటే ముందు మరి చెప్పినటువంటి ప్రిన్సిపల్ ప్రభుత్వము, సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు ప్రభుత్వం వస్తే మీ మరి సమావేశం సమస్యలను ఏర్పాటు చేసుకొని పరిష్కరిస్తాము, సంవత్సరమైన వేతనాలు సందర్భంలో పెంచుతామని మా అనేక సమస్యలను ఎలక్షన్ సందర్భాల్లో కంటే ముందు స్ట్రైక్ మా సందర్భంలో పెంపుల గవర్నమెంట్ వస్తే దగ్గరకు వచ్చి అంగన్వాడీ హామీలు టీచర్ల ఇచ్చారు. సమస్యలు, సెంటర్ల ఇచ్చిన సమస్యలన్నీ హామీలను పరిష్కరిస్తాము, మరచిపోయి వేతనాలు 6-7 పెంచుతామని హామీ నెలలు ఇచ్చారు. కావస్తుంది. ఆ హామీ భాగంలో ఇప్పటికైనా ఇప్పటికి 6 నెలలు సంబంధిత శాఖ దాటినప్పటికీ కూడా ప్రభుత్వం మంత్రివర్యులు, ఏర్పడి ముఖ్యమంత్రి నేటికి ఏ వర్యులు సమస్య 3 పరిష్కారం సంఘాల కాకపోగా నేతలను పిలిపించి అనేక మా పర్యాయములు సమస్యలన్నీ శాఖలో చర్చించి ఉన్నటువంటి తక్షణమే ప్రిన్సిపల్ వేతనాలు సెక్రటరీ గారికి, పెంచాల్సిన కమిషనర్ అవసరం గారికి ఉన్నదని వినతి పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి వర్యులకు మరి శాఖ డిసెంబర్ నెల మంత్రివర్యులకు 4వ తేదీ కమిషనర్ గారి తెలియజేస్తున్నాము. కార్యాలయంలో మరియు 5 సంఘాల రాష్ట్ర నేతలను వ్యాప్తంగా కలిసి ఉన్నటువంటి చర్చించిన సందర్భంలో విధుల్లో చనిపోయిన తక్షణమే సీఎం వారికి కల్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇప్పటికీ సీఎం గారు వాళ్ళ పనుల వల్ల, గవర్నమెంట్ పనుల వల్ల విదేశ పర్యటన, మరి రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో తక్షణమే స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి, సెంటర్ల సమస్యలు పరిష్కరించాలి, అన్ని జిల్లాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. ఆధార్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆధార్ తీయించడం పేరెంట్స్ పని, సచివాలయ ఉద్యోగుల పని. మరి మాకు మాత్రం పని పెట్టాలి. ఎందుకంటే మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో రోజు కార్యక్రమాలు మా షెడ్యూల్ మాకుంది. ఆల్రెడీ ఇప్పటికే 3 యాప్ల్లో పనిచేస్తున్నాము. ఈ యాప్లన్నింటినీ కూడా సవరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటిని కలుపుకొని మరి ఒకసారి ఉద్యమంలోకి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా తక్షణమే మా సమస్యలు పరిష్కరించడానికి వీలైనంత తొందరలో సీఎం గారు, శాఖ మంత్రివర్యులు మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో మేము మళ్ళీ ఉద్యమం బాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్వరూపరాణి రాష్ట్ర నాయకురాలు, దుర్గా రాష్ట్ర నాయకురాలు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది.